20వ వచనం. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. ఇది కేవలం స్త్రీలకు మాత్రం ఎవరు అనుకోకండి. ప్రతి ఒక్కరికి దేవుడు తెలియచేస్తున్నమాట. మనమందరము వధువు సంఘంలో భాగంగా ఉంటూ ఉన్నాం. వధువు సంఘంలో స్త్రీ అని కానీ పురుషుడని కానీ ఏ లింగ భేదము లేదు. ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన మాటకి శ్రద్ధగా చెవియొగ్గి ఆలకించవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. కాబట్టి మాట్లాడేది మనుషులను మాత్రం ఎవరు అనుకోకండి. ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నారు, యెహోవా మాట మాత్రమే మీరు వినండి, ఆయన మాటకు మాత్రమే మీరు చెవియొగ్గండి, ఆయన నోటి మాట మాత్రమే మీరు ఆలకించండి. చెప్తుంది నేను అని నేను అనుకోవటానికి లేదు, మాట్లాడుతుంది ఒక అమ్మాయి అని మీరు అనుకోవటానికి లేదు. కేవలం పరిశుద్ధాత్మ దేవుడు ఒక పాత్రగా వాడుకొని ఆయన మన పూర్వీకుల జీవితం నుంచి మనకి ఏం నేర్పించాలనే దాన్ని మాత్రమే మనకి తెలియచేస్తున్నారు. కాబట్టి మనం అందరము కూడా భక్తి శ్రద్ధలతో ఆలకించవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. ఇక అవ్వ జీవితం గురించి మనం మాట్లాడుకుంటే, అవ్వ జీవితం నుంచి ఎన్నో అద్భుతమైన విషయాలు దేవుడు నేర్పించారు. ముఖ్యంగా వధువు సంఘానికి ఎన్నో జాగ్రత్తలు తెలియచేశారు. అసలు వధువు సంఘం యొక్క బాధ్యత ఏంటి, ఒక స్త్రీ ప్రసూతి ధర్మం ద్వారా తను ఎలా రక్షించబడిందో, ఈనాడు వధువు సంఘము తను తాను సిద్ధపరచుకోవటానికి ఆ ప్రసూతి ధర్మం ద్వారా ఎలా రక్షించబడాలి, వాక్యం ద్వారా అనేక మందిని ఏ రీతిగా కనాలి అన్న విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా మనకి తెలియచేశారు. ఈరోజు మనం అందరము కూడా ఆ వాక్యాన్ని ప్రకటించడానికి, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నపడాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ లోకంలో మొట్టమొదటి స్త్రీ అవ్వ. ఆ అవ్వ జీవితం నుంచి దేవుడు వధువు సంఘానికి నేర్పించాలనుకుంటున్న విషయము, అవ్వ చేసిన తప్పులు వధువు సంఘము ఎన్నటికీ చేయకూడదు. అందుకే దేవుడు వాక్యంలో రాయించారు, ఈ యుగాంతముందున మనకి బుద్ధి కలగటానికి మన పూర్వీకుల జీవితాలను మన కళ్ళకి దృష్టాంతంగా ఉంచారంట. ఈ దృష్టాంతంగా ఉంచినప్పుడు మనము బుద్ధి తెచ్చుకున్న వారి వలె, బుద్ధి గల కన్యకల వలె మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందునిమిత్తమే ఈ సంఘానికి అనేక విషయాలు నేర్పించడానికి ముందుగా, సంఘము అనగా వ్యక్తిగత డెనామినేషన్ల గురించి మాట్లాడటం లేదండి, సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నాం. ఈ భూమి మీద క్రైస్తవులను పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా సార్వత్రిక సంఘంలో భాగమే. ఇది గుర్తుంచుకోవాలని నా హృదయపూర్వక మనవి. సార్వత్రిక సంఘంలో భాగంగా ఉంటున్న మనమందరము కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న వారము కాబట్టి క్రీస్తును ప్రభు అని ఒప్పుకున్నాం. ఆత్మ లేనిదే ఏ ఒక్కరు కూడా ప్రభువుని అంగీకరించలేరు. అలా మనం ప్రభువుని అంగీకరించిన తర్వాత విశ్వాసము ద్వారా ఆయనకి పిల్లలుగా మార్చబడ్డాం. ఆయనకి పిల్లలుగా మార్చబడిన తర్వాత దేవుడు మనకి కొన్ని బాధ్యతలు అప్పగించారు. మనకి అప్పగించిన బాధ్యతలని సక్రమంగా ఏ రీతిగా నిర్వర్తించాలో మొట్టమొదటి స్త్రీ అయినటువంటి అవ్వ జీవితం నుంచి నేర్పించడం మొదలుపెట్టారు. అయితే బైబిల్ గ్రంథంలో అవ్వ తర్వాత అంత ఇంపార్టెన్స్ ఉన్న స్త్రీ ఎవరు అని మనం చూస్తే ఆవిడ పేరు సారా. ఈ సారా గారి జీవితం గురించి కూడా ఎన్నో విషయాలు దేవుడు మనకి నేర్పించాలనుకుంటున్నారు. అయితే ఈ సారా గారి గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. అయితే మొదటిగా ఈమె పేరు సారా కాదు, సారాయి. ఈమె మొదటి పేరు సారాయి, తల్లిదండ్రులు పెట్టిన పేరు అన్నమాట. ఈ సారాయి అనే మాటకి అర్థము కులీనమైన లేక కలహప్రియమైన అనే అర్థం అన్నమాట. సారాయి అనే మాటకి కులీనమైన లేక కలహప్రియ అని అర్థం వస్తుంది. అయితే దేవుడు ఈ సారాయి అన్న పేరుని సారాగా మార్చడం జరిగింది. ఈ సారా అంటే అర్థం రాజకుమారి. రాజకుమారి. సారాకి సారాయికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఈ వ్యత్యాసమే ఆమె జీవితంలో కూడా కనిపిస్తుంది. సారాయిగా ఉన్నప్పుడు తన జీవితం ఏ రీతిగా ఉంది, సారాగా మారిన తర్వాత తన జీవితం ఏ రీతిగా ఉంది అన్న విషయాలు దేవుడు మనకి నేర్పించబోతూ ఉన్నారు. అయితే మొట్టమొదటిగా నవ్వును బహుమతిగా పొందిన స్త్రీగా మనం సారాని చూడగలుగుతాం. దేవుని నుంచి ఆ నవ్వునే బహుమానంగా పొందుకుంది ఆవిడ. అయితే ప్రతిదీ మనం మాట్లాడుకున్న మాటకి లేఖనానుసారంగా ఆధారాలు కావాలి. ఎందుకు అని అంటే బెరియా సంఘస్థులు ఆ రీతిగానే,
అవన్నీ లేఖనాధారంగా ఉన్నాయో లేదో సరి చూసుకున్నారు. మనము కూడా అలానే మాట్లాడే ప్రతి మాట వాక్యానుసారమా కాదా, అది లేఖనాధారం ఉందా లేదా సరి చూసుకోవాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. అయితే నవ్వును బహుమతిగా పొందిన స్త్రీగా మనం పిలుచుకుంటున్నాం కదా, మరి వాక్యంలో దానికి నిరూపణ కావాలి, దానికి వాక్య ఆధారం కావాలి. ఆ మాట ఆదికాండము 21వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండము 21వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు సారా, దేవుడు నాకు నవ్వు కలగజేసెను, వినువారెల్లరూ నా విషయమై నవ్వుదురనెను. ఇక్కడ దేవుడే సారాకి నవ్వును కలగజేశారట. ఇది తనంతటి తానుగా వచ్చింది కాదు. అంటే ఈ నవ్వుని సారా దేవుడి నుంచి తెచ్చుకుంది ఒక బహుమానంగా. ఈరోజు మనము కూడా ప్రతిదీ దేవుడి నుంచి తెచ్చుకుంటేనే దానిలో సంతోషం ఉంటుంది, దానిలో ఆనందం ఉంటుంది. చెప్పలేనంత వేదనను దుఃఖమును కూడా తొలగించగలిగేది కేవలం దేవుడు మాత్రమే. ఆయన ద్వారా మాత్రమే దేనినైనా మనం పొందుకోగలుగుతాం. ఇక్కడ సారా జీవితంలో కూడా అలానే నవ్వును బహుమతిగా పొందుకుంది. అయితే ఈ బహుమానం పొందుకోవటం అంత సులువుగా అయితే జరగలేదు, అంత చిన్న విషయం కూడా కాదు. ఆవిడ ఎన్నో శ్రమలు అనుభవించింది, ఎన్నో కష్టాలు పడింది. తన జీవితంలో మరొక స్త్రీని ఆహ్వానించింది దేవుడిచ్చిన వాగ్దానం పొందుకోవటానికి. తన వృద్ధాప్యం వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి. మనందరికీ సారా జీవితం సుపరిచితమే, ఎందుకంటే సండే స్కూల్ వయసు నుంచి కూడా అబ్రహాము సారాల గురించి చెప్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేని వాళ్ళు, అంటే గర్భఫలము ఇంకా పొందుకోలేనటువంటి స్త్రీలు ఎంతో మంది మన మధ్య ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ సారా జీవితాన్నే ఉదాహరణగా చూపించి మాట్లాడుతూ ఉంటారు. తన గర్భము మృతతుల్యం అయిపోయిన తర్వాత, స్త్రీ ధర్మము నిలిచిపోయిన తర్వాత ప్రభువు తనని ఎలా జ్ఞాపకం చేసుకున్నారు అన్న విషయాన్ని తెలియచేస్తూ ఉంటారు. అంటే ఆ వయసు నుంచి తనకి వృద్ధాప్యం వచ్చేంత వరకు ఎంతగానో ఆమె నిరీక్షించాల్సి వచ్చింది. దేవుడు తనకి ఇచ్చిన వాగ్దానం పొందుకునేటప్పటికీ సారాకి ఇంచుమించు 90 సంవత్సరాలు. ఆ 90 సంవత్సరాలలో తన తల్లిగా మారింది. అందుకే ఇక్కడ వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అని సారా మాట్లాడుతూ ఉన్నారు. ఆ వయసులో ప్రెగ్నెన్సీ వచ్చిందనంటే విన్న వాళ్ళు ఎవరికైనా హాస్యాస్పదంగానే ఉండొచ్చు. కానీ దేవునికి అసాధ్యం అనేది ఏదీ లేదు అని తెలియపరచడానికి దేవుడు అనేక అద్భుతాలు మన మధ్య జరిగిస్తారు. దాని కొరకు మనకి కావాల్సింది నిరీక్షణ, ఎదురుచూపు. దేవుని పైన మనం పెట్టుకున్న నమ్మకాన్ని మనం గెలుచుకోవాలని అంటే దాని కొరకు మనం చాలా పోరాటం చేయాలి, చాలా ఎదురు చూడాలి. ఒక్కొక్క క్షణం అనిపిస్తుందంటే దేవుని విడిచిపెట్టేస్తే మంచిదేమో అన్న స్థితికి మన పరిస్థితులు దిగజారిపోతూ ఉంటాయి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని అంటే మన ద్వారా కాకుండా పరుల ద్వారా కూడా దేవుడు జరిగిస్తారేమో అన్న ఆలోచనలు కూడా మనకు వస్తూ ఉంటాయి. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆయన ఇచ్చిన మాట తప్పేవాడా? కానే కాదు. సారా ఎలాంటి తప్పులు కూడా చేసింది. అబ్రహాముకి సారాకి ఇస్తానన్న వాగ్దానము వారి ద్వారా మాత్రమే దేవుడు ఇస్తారు. తిను మనిషి రీత్యా ఆలోచించి నా స్త్రీ ధర్మం నిలిచిపోయింది, నా గర్భం మృతతుల్యం అయిపోయింది కాబట్టి నాకు పిల్లలు కనే అవకాశం లేదు అలా అని చెప్పి తన భర్తకి మరొక స్త్రీని ఇవ్వటం జరుగుతుంది. ఆమె పేరే హాగర్. వారిరువురికి పుట్టిన సంతానమే తిన సంతానం అనుకుంటుంది, ఇది దేవుని చిత్తం అనుకుంటుంది. ఎంత అవిధేయత, ఎంత మూర్ఖత్వం! కానీ దేవుడు చేసిన గొప్ప కార్యము ఆయన ఏదైనా చేయగలడని నిరూపించటానికి 90 సంవత్సరాలు వచ్చిన సారా యొక్క గర్భాన్ని ఆయన ముట్టారు. ఆయన గర్భం ద్వారానే ఈ లోకానికి వాగ్దాన పుత్రుడిని తీసుకుని వచ్చారు. ఆమె ద్వారానే, ఆమె సంతతి ద్వారానే అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చారు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదండి, ఆయనకి సమస్తము సాధ్యమే. కాకపోతే దేవునిపై మనం పెట్టుకునే నిరీక్షణ చాలా ప్రాముఖ్యం. ఆయన మనం ఎంతగా నమ్ముతున్నాం అనేది ముఖ్యం. దేవుడు అనుకుంటే రాళ్ళ వల్ల అబ్రహాంకి పిల్లలు పుట్టిస్తానన్నారు. ఆయనకు అసాధ్యమైనది ఏముంది? యావ సృష్టిని నోటి మాటతో చేసిన దేవుడు ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. అబ్రహాంకి పిల్లల్ని ఇవ్వలేరా?
కానీ సారా తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు మనం ముందుకు వెళ్తూ ఉండగా సారా జీవితం నుంచి మనం నేర్చుకుంటాం. తన జీవితంలో జరిగిన పాఠాలు మనకి గుణపాఠాలుగా మారుతాయి. అలాంటి తప్పులు మన జీవితంలో జరగకుండా ఉండాలనే దేవుడు ఎన్నో విషయాలు మనకు నేర్పించాలనుకుంటున్నారు. అయితే ఇక మనము సారా చరిత్ర ఎక్కడి నుంచి ప్రారంభమైంది, అసలు సారా ఎవరు, ఆమె ఎవరికి భార్యగా ఉంటూ ఉంది అన్న విషయాలన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ మనకి తెలియాలి అని అంటే మొదటిగా మనము ఆదికాండము 11వ అధ్యాయాన్ని ధ్యానించాలి. ఆదికాండము 11వ అధ్యాయము. ఈ 11వ అధ్యాయంలో మనము తెరహు వంశావళి గురించి చదువుకుంటాం. ఈ తెరహు వంశావళి దగ్గర నుంచి అబ్రహాము గారి గురించి, లోతు గురించి, అబ్రహాము భార్య అయినటువంటి సారాయి గురించి మనం వినబోతూ ఉన్నాం. ఆదికాండము 11వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం చదువుకుంటూ ఉన్నాం. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊర అను పట్టణములో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రహామును నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు సారాయి. మొట్టమొదటిగా మనకి సారాయి పేరు వినిపిస్తుంది ఇక్కడే. ఆమె మొదటి పేరు సారాయి. సారాయి అనే మాటకి అర్థము ఇప్పుడే దేవుడు మనకు తెలియచేశారు. కులీనమైన లేక కలహప్రియ, కలహములాడే వ్యక్తిత్వం కలిగినదనమాట. కలహప్రియ అని అర్థం. అప్పటికి అబ్రహాము గారి యొక్క పేరు అబ్రాముగా ఉంటూ ఉంది. అబ్రాము గారి భార్య పేరు సారాయిగా ఉంటూ ఉంది. నాహూరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. సారాయి గొడ్రాలై ఉండెను. ఆమెకి సంతానము లేదు. తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్య అయిన సారాయి అను తన కోడలని తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీల ఊరా అను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. వీరు కల్దీలు అనే పట్టణానికి చెందినవారు. ఆ ప్రాంతంలో ఉరా అను ఊరికి చెందినవారు అన్నమాట. అయితే వీరు ఏ సంతతికి చెందినవారు, వీరు ఎవరిని పూజించేవారు అన్న విషయాలు మనకి ఇక్కడ రాయబడలేదు. కానీ వీటి గురించి సంపూర్ణమైన వివరణ మనకి యెహోషువ గ్రంథంలో మనం చూడగలుగుతాం. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయము 2వ వచనంలో దీని గురించి స్పష్టంగా రాయబడుతుంది. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. వీరందరూ కూడా విగ్రహారాధిక కుటుంబానికి చెందినవారు. అంటే వీరు అన్యజనులుగా పిలువబడుతున్నారు. ఇప్పుడు అబ్రాము గారిని సారాయిని అన్యజనులలో నుండే దేవుడు పిలుచుకున్నారని స్పష్టమవుతూ ఉంది. చాలా మంది దేవుడు అన్యాయస్తుడు అంటారు. ఒక సంతతికి మాత్రమే చెందిన వారిని ప్రేమిస్తారు అంటారు. అయితే ఇక్కడ అబ్రామును పిలుచుకున్నది కూడా ఒక అన్యజాతి నుంచి అన్న విషయము మనం అందరం గమనించాలి. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి పుట్టినవారే. ప్రతి ఒక్కరూ ఆయన పోలికే. ప్రతి ఒక్కరు కూడా ఆయన నిర్మించినటువంటి ఆదాము నుంచి వచ్చిన వారే. అయితే వాగ్దాన పుత్రుడిని ఈ లోకానికి తీసుకురావటానికి విశ్వాసము కలిగిన వ్యక్తిని, దేవునితో స్నేహము చేయగలిగిన వ్యక్తిని దేవుడు ప్రత్యేకించుకుని ఆయన ద్వారా ఈ లోకానికి వాగ్దాన పుత్రుడిని తీసుకురావాలనేదే తండ్రి యొక్క సంకల్పం. ఆయన ద్వారా సకల జనులకి విమోచన కలిగించాలని,
సకల మానవాళి పాపము కొరకు గొర్రె పిల్ల వధింపబడాలని, ఆయన కొరకు ప్రత్యేకమైన జనాంగాన్ని ఈ లోకానికి తీసుకురావాలన్న ఉద్దేశమే తప్ప తండ్రి అనే దేవునికి ఎలాంటి వ్యత్యాసము లేదు. ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఏకరీతిగా వర్షాన్ని కురిపించేవారు, సూర్యుని ఉదయింపజేసే దేవుడు. ఆయన అందరినీ ఒకేలా ప్రేమిస్తున్నారన్న విషయం మనం అందరము గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అబ్రాము సారాయి జీవితానికి వస్తే, వీరైతే ఒక విగ్రహారాధన కుటుంబానికి చెందినవారు. ఇక్కడ సారాయి అబ్రాముకి భార్య, తెరాహుకి కోడలు. వీరు కల్దీయులు అనే ఊరు అనే పట్టణంలో నివసించడం మాత్రమే కాదు, బైబిల్లో సారా అనే పేరుని 61 సార్లు మనం చూడగలుగుతాం. ఏ స్త్రీ పేరు కూడా ఇన్నిసార్లు రాయబడలేదండి. ఒక్క సారా పేరు మాత్రమే 61 సార్లు రాయబడింది. మొట్టమొదటి స్త్రీ అవ్వ గురించి కూడా ఇన్నిసార్లు బైబిల్లో రాయబడలే, కేవలం సారా గురించి మాత్రమే రాయబడింది. అలానే ఏ స్త్రీ యొక్క బ్రతుకు దినములు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ సారా బ్రతికిన దినములు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. ఆమె ఎక్కడ మరణించింది, ఏ ప్రాంతంలో పాతిపెట్టబడింది, ఈ విషయాలు కూడా మనకి దేవాది దేవుడు బైబిల్లో స్పష్టంగా రాయించారు. అంతటి ప్రత్యేకమైన ప్రాముఖ్యత దేవుడు సారాకి ఇచ్చారు. అందునిమిత్తమే సారా యొక్క పేరు 61 సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడింది. అయితే సారా బ్రతికిన దినములను మనం ఈరోజు చూద్దాం. సారా యొక్క బ్రతుకు దినములు అవి మనకి తెలియాలి అంటే ఆదికాండము 23వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకోవాలి. ఆదికాండము 23వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. సారా జీవించిన కాలము అనగా సారా బ్రతికిన ఏండ్లు 127. 127 సంవత్సరాలు సారా గారి భూమి మీద బ్రతకటం జరిగింది. సారా కానాను దేశమందలి హెబ్రోనును కిరియతర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము సారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కనుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్యంగా ఇయ్యుడని అడుగగా, హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనొల్లని వాడు ఎవడునూ లేడని అబ్రహాముకు ఉత్తరం ఇచ్చిరి. ఆమెన్. ఇక్కడ అక్కడున్న ప్రజలు, ఆ హేతు కుమారులందరూ కూడా అబ్రహాముని సంబోధిస్తున్న విషయం ఏంటంటే, అయ్యా నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు. సారా అనే మాటకి అర్థము రాజకుమారి అని మనం విన్నాం. అబ్రహాము గారు మహారాజుగా ఉంటే ఈమె రాణిగా ఉన్నారు. అంతటి శ్రేష్టమైన ప్రాముఖ్యతని వారిరువురికి దేవుడిచ్చారు. అంత ఉన్నతమైన జీవితాలని దేవుడు వారికి ఆపాదించారు. ఎందుకు దేవుడు వారిద్దరిని అంత గొప్పగా ఆ ప్రజల మధ్య హెచ్చించారు అన్న విషయాలని దేవుడు మనకి ముందు ముందు తెలియచేయబోతూ ఉన్నారు. అయితే ఈ విషయాలన్నీ ఇంట్రడక్షన్లో ఎందుకు చెప్తూ ఉన్నాము అని అంటే, దీని గురించి మీరు ఆలోచిస్తారని, దీన్ని ధ్యానించడానికి ప్రయత్నిస్తారని ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. సారా జీవితం గురించి మనం నేర్చుకోవటానికి ముందుగానే కొన్ని విషయాలు ముందుగా మనకు తెలిసినాయి అనుకోండి, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించినప్పుడు మనం ఇంకా లోతుగా తెలుసుకోగలుగుతాం. అందుకే సారా ఎవరి భార్య, ఎవరి కోడలు, ఆమె ఎప్పుడు మరణించింది, ఎన్ని సంవత్సరాలు భూమి మీద జీవించింది, ఆమె మరణించిన తర్వాత ఏ శ్మశాన వాటికలో పాతి పెట్టారు, ఈ విషయాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మనం ముందుగా తెలియజేస్తున్నారు. ఎందుకు అని అంటే, దేవుడు ఆమెను హెచ్చించిన విధానము మనకు తెలియాలి. ఆమెను ఒక రాజకుమారిగా ఎందుకు సారా అని దేవుడు సంబోధించారు అన్న విషయాలు మనకు తెలియాలంటే ముందుగా ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకోవటం చాలా ప్రాముఖ్యం. అందుకని ఈ విషయాలన్నీ తెలియచేయటం జరుగుతుంది. ఇక సారా జీవితంలో అతి ప్రాముఖ్యమైన ఘట్టము దేవుడిచ్చినటువంటి వాగ్దానం.
ఈ వాగ్దానము ఆమె పొందుకోవటానికి ఎన్ని సంవత్సరాలు నిరీక్షించిందో, దాని ఫలము ఏ రీతిగా పొందుకుందో, అప్పుడు తనకు కలిగిన ఆనందం ఎట్టిదో అది మాటల్లో వర్ణించడం కష్టం. మృతతుల్యం అయిపోయిన తరువాత తన గర్భవతిగా మారింది. అసలు ఆ విషయము ఏ ఒక్కరూ జీర్ణించుకోలేరు. అసలు అది సాధ్యమే కాదు. అయితే ఆమె ఏ రీతిగా గర్భాన్ని పొందుకుంది? ఆ 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత, స్త్రీధర్మం నిలిచిపోయిన తర్వాత, ఆ గర్భము మృతతుల్యం అయిపోయిన తర్వాత మరలా దేవుడు ఆమె గర్భాన్ని ఎలా ముట్టారు? ఆమె గర్భంలో వాగ్దాన పుత్రుడు ఎలా జన్మించారు? దేవుడిచ్చినటువంటి ఆ బహుమానము అనగా నవ్వును బహుమతిగా ఆమె ఎలా పొందుకుంది అన్న ప్రశ్న మనలో వస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఆమెన్. దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారండి, రాళ్ల వలన అబ్రహాముకి పిల్లలను పుట్టించగలిగిన దేవుడు ఆయనే. అయితే ఇక్కడ సారా గర్భము ఎలా ధరించిందో మొదటిగా మనకు అర్థం కావాలి. సారా గర్భము ధరించడానికి ప్రాముఖ్యమైన విషయము విశ్వాసము. ఆమె విశ్వాసాన్ని బట్టి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుంది కాబట్టే తన వయసు గతించినదైనా సరే గర్భము ధరించడానికి శక్తి పొందుకుంది. ఈ విశ్వాసము సారా జీవితం నుంచి మనం నేర్చుకోవాలి. అందుకే తను రాజకుమారిగా పిలువబడింది. బైబిల్ గ్రంథంలో 61 సార్లు తన పేరు రాయబడింది. విశ్వాసానికి తండ్రి అబ్రహాముగా పిలువబడితే తల్లిగా సారా పిలువబడుతుంది. తన భర్త ఎంతైతే దేవుని నమ్మారో అదే నమ్మకము తన చివరి దశలో దేవుని పైన పెట్టుకోగలిగింది కాబట్టే, దేవుని విశ్వసించింది కలిగింది కాబట్టే తన భర్తకి దేవుడు ఇస్తానటువంటి వాగ్దానము సారా ద్వారా దేవుడు నిశ్చయంగా నెరవేర్చారు. అబ్రహాము చూడకుండానే నమ్మారు. వాక్కు తన దగ్గరకు వచ్చి, అబ్రాము నేను నీకు ఒక బహుమానాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అన్నప్పుడు దేవుడు ఇస్తానని చెప్పిన బహుమానము, ఆ వాగ్దానము అబ్రాము నమ్మారు. ఆకాశ నక్షత్రాలను దేవుడు చూపించారు. ఆకాశ నక్షత్రాలను చూపించి, ఇదిగో నేను నీ సంతతిని ఎంతగా విస్తరింపజేస్తాను, నీకు సాక్ష్యం అయితే నువ్వు లెక్కించు అని దేవుడు ప్రశ్నించినప్పుడు మారు మాట్లాడకుండా అబ్రాము గారు ఆ క్షణమే దానిని నమ్మారు. ఆ క్షణం దానిని నమ్మారు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడిందని వాక్యం సెలవిస్తోంది. ఈరోజు అదే మాట ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూడగలుగుతాం. అయితే ఇది ఏ రీతిగా నెరవేర్చబడిందో, ఆ వాగ్దానము అబ్రాము గారికి దేవుడు ఎప్పుడు ఇచ్చారో మనము ఆదికాండము 15వ అధ్యాయంలో చూడగలుగుతాం. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినానేమి, నేను సంతానము లేనివాడినే పోవుచున్నానే, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తి కర్తయగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానమయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, దీన్ని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి వచ్చింది యెహోవా వాక్యము. ఈరోజు మనతో ఏ వాక్యం అయితే మాట్లాడుతుందో అదే వాక్యము ఆనాడు అబ్రాము గారిని కూడా దర్శించింది. అదే వాక్యము ఈ రీతిగా చెప్తుంది, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరుచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. అతడు యెహోవాని నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆమేన్. దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అక్కడ అబ్రాము గారి దగ్గరికి వచ్చి మాట్లాడింది
ఈరోజు మనతో మాట్లాడుతుంది అదే వాక్యము, వ్యత్యాసమేమీ లేదు. ప్రతిరోజు మనం చదువుకుంటున్నాం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఆ నివసించినటువంటి క్రీస్తే ఆనాడు అబ్రాముతో మాట్లాడారు, ఈరోజు మీతోనూ మాట్లాడారు. సారా అబ్రాము గారి లాంటి స్థితిలో ఉంటున్న అనేక మంది మన మధ్య ఉంటూ ఉండగా మీ అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఇదే. ఆనాడు అబ్రాము బాధపడుతున్నారు, అయ్యా మీరు నాకు ఎన్ని బహుమానాలు ఇచ్చినా నాకేం ఉపయోగం, నాకు వారసులు లేరయ్యా, నేను ఇంకా నా భార్య గర్భవతి కాలేదు, మాకు పిల్లలు లేరు, పిల్లలే మాకు పెద్ద బహుమానము, వారే మాకు ఆస్తి, అదే మాకు లేనప్పుడు నువ్వు మాకు ఎంత ఇస్తే ఏమి ఉపయోగం అన్నప్పుడు నేను నీకు ఇవ్వాలనుకుంటున్న బహుమానము అదే. ఆ బహుమానం ఎంతగా ఉండబోతుందంటే ఆకాశ నక్షత్రముల కంటే విస్తారంగా నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను అని వాక్యము సెలవిచ్చిన ఆ క్షణమే అబ్రాము గారైతే నమ్మరు గాని అప్పటికి ఇంకా సారా గారికి నమ్మకం లేదు. ఆమె విశ్వసించలేకపోయింది. అయితే ఆమె విశ్వసించటానికి పట్టిన సమయము ఆమెకి ఇంచుమించు 90 సంవత్సరాలు వస్తేనే కానీ తను నమ్మలే. అంటే ఇక్కడ భార్య భర్తల మధ్య విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఎవరో ఒకరు నమ్మితే సరిపోదండి, ఆ విశ్వాసము ఇరువురికి ఉండాలి. భార్య నమ్మాలి, అటు భర్త నమ్మాలి. ఇద్దరు ప్రభువునందు ఏకీభవించి విశ్వాసంతో ప్రార్థన చేయగలగాలి. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన నాకు తప్పక బహుమానాన్ని ఇస్తారని విశ్వాసంతో ప్రార్థన చేయగలిగినప్పుడే ఆ బహుమానం ఏదైనా మనం పొందుకోగలుగుతాం. ఈనాడు సారా కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాసాన్ని బట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుంది కాబట్టి తాను వయసు గతించినదైనప్పటికీ కూడా గర్భము ధరించటానికి శక్తి పొందింది. ఆనాడు అబ్రాముకి ఇచ్చిన వాగ్దానం ఇక్కడ నెరవేర్చబడింది. ఏంటి ఆ వాగ్దానం? 12వ వచనంలో, అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. ఆమేన్. అక్కడ కలుగుతుందని చెప్పారు, ఇక్కడ సంతానం కలిగిందని డిక్లేర్ చేసేస్తున్నారు. అక్కడ ఇచ్చిన వాగ్దానము ఇక్కడ నెరవేర్చబడింది. వాగ్దానం చేసిన వాడు ఎన్నడూ మరిచేవాడు కాదండి. అడిగిన మీరు మర్చిపోవచ్చేమో గాని మాట ఇచ్చిన దేవుడు మరిచేవాడు కాదు, విడిచేవారు కాదు. నిన్ను నీ తల్లి మర్చినా నీ తండ్రి మర్చినా నేనెన్నడూ మరువను ఎడబాయనని సెలవిస్తున్న గొప్ప దేవుడు ఆయన. అయితే నీలో మొదట విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము నీవు పొందుకోవాలని అనుకుంటున్న వాగ్దానం పొందుకోవటానికి కలిగినటువంటి శక్తిని నీకివ్వగలగాలి. అటువంటి దృఢమైన సంకల్పము విశ్వాసము కార్యం ఏదైనా కానీ కార్యసిద్ధి కలగజేయవాడు ఆయన అన్న విశ్వాసము నీలో ఉండాలి. కేవలం గర్భఫలము కొరకు మాత్రమే కాదు, ఆత్మీయ జీవితంలో నువ్వు కనవలసిన అనేక ఆత్మలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి. అవ జీవితంలో మనం నేర్చుకున్నాం. స్త్రీ ప్రసూతి ధర్మం ద్వారా తను రక్షించబడినట్టే వధువు సంఘంలో భాగంగా ఉంటున్న నీవు కూడా నీ స్వార్థ పనిని బట్టి దేవుని కొరకు నువ్వు ప్రయాసపడుతున్న విధానాన్ని బట్టి అనేక ఆత్మలు రక్షించబడాలి అని అంటే నీలో కూడా ఇట్టి విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసాన్ని నువ్వు కొనసాగించాలి. ఈరోజు నా చేత కాదు, నా వల్ల కాదని నీవు అనుకుంటూ ఉన్నావేమో, నీకు అసాధ్యమే. కానీ విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే నీకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. నీకు అసాధ్యమే కానీ ఆయనకి సమస్తము సాధ్యమే. నీకు సహకారం అందించేవాడు ఆయన. నీకు నీ శక్తి సరిపోకపోవచ్చు కానీ ఆయన శక్తి నీకు తోడుగా ఉంటుంది. ఆయన హస్తము నీకు తోడుగా ఉంటుంది. నీ చేయి పట్టి ఆయన నిన్ను ముందుగా నడిపించేవాడుగా ఉంటూ ఉన్నారు. మరి ఇటువంటి విశ్వాసాన్ని మనం పొందుకున్నప్పుడే అబ్రహాముకి నీతిగా ఎంచబడినది ఈరోజు మనకి నీతిగా ఎంచబడుతుంది. ఆనాడు అబ్రాముతో మాట్లాడిన వాక్యమే ఈరోజు మనతోనూ మాట్లాడుతుంది. ఆ రోజు సారాని దర్శించిన ఆ వాక్యమే ఈరోజు నిన్ను నన్ను దర్శిస్తూ ఉంది. ఈరోజు మనలో లోపం ఏంటి అంటే విశ్వాసం. వారు చూడకుండానే నమ్మారు, మనం చూసి కూడా నమ్మలేకపోతూ ఉన్నాం. అబ్రాము సారా జీవితము మన కళ్ళ ముందు ఉదాహరణగా ఉంటూ ఉన్నా ఆ విశ్వాసాన్ని మనం కనపరచలేకపోతున్నాం. 90 సంవత్సరాలండి ఆవిడికి. మీరు ఇంకా యవ్వన కాలంలోనే ఉన్నారు. మీలో స్త్రీ ధర్మం నిలిచిపోనే లేదు. దేవుడు మీకు శరీరానికి అవసరమైన సకల సత్తువును దయచేస్తూనే ఉన్నారు.
అయినప్పటికీ మీరు ఫలము పొందుకోలేకపోతున్నారంటే లోపము మీ విశ్వాసంలో ఉంది, దేవునిలో లేదు. మీరు దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థించడంలో లోపం ఉందే కానీ దేవునిలో కాదండి. ఆయన అనుకుంటే మరలా జ్ఞాపకం చేస్తున్నారు, రాళ్ల వల్ల అబ్రహాంకి పిల్లలు పుట్టిస్తారు ఆయన. యావత్ సృష్టిని నోటి మాటతో చేసిన దేవునికి మీకు గర్భము తెరవచేయడం కష్టమే కాదు, కానీ ఆ బాధ్యత మీ పైనే పెట్టారు. మీ నిరీక్షణ, మీ సహనము, మీ ఓర్పు గొప్ప బహుమానాన్ని పొందుకోవటానికి కారణంగా మారబోతూ ఉంది. సారా తన జీవితంలో నిరీక్షణకి ఫలము నవ్వునే బహుమానంగా పొందుకోండి. మరి ఈరోజు అలాంటి బహుమానాన్ని కూడా దేవుడు మీ జీవితంలో ఇవ్వాలనుకుంటున్నారు. మీరు శరీరానుసరమైన గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నా, ఆత్మీయ గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నా ఇవ్వటానికి ఆయన సిద్ధమే. కానీ విశ్వాసంతో మీరు అడిగే విధానంలోనే లోపం ఉంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని నోటి మాటతో ఒప్పుకుంటే సరిపోదండి, క్రియ కావాలి. హృదయపూర్వకంగా ఆ క్రియను మనం చూపించగలగాలి. మరి అటువంటి విశ్వాసం మనలో ఉందా? అనేక చోట్ల సువార్త పని చేస్తున్నాం, అనేక రీతిలుగా పరిచర్య ప్రారంభిస్తున్నాం. కుటుంబాన్ని విడిచి సుదూర ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేస్తున్నారు. అయితే అక్కడ విశ్వాసులు ఇంకా కట్టబడటం లేదు అని అన్నా, ప్రభు సన్నిధికి వారు ఆకర్షించబడటం లేదు అని అన్నా, మన విశ్వాసంలోనూ లోపం ఉంది. మనము దానిని నమ్మటం లేదు. నిజంగా నమ్మితే ఆనాడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడినట్టే ఈ రోజు మనం ఉన్నా లేకపోయినా అబ్రహాము దానిని చూడలేదు. ఆకాశ నక్షత్రముల కంటే విస్తారంగా తన సంతతి విస్తరించడం ఆయన చూడలేదు, చూడాలని అనుకోలేదు. కానీ ఆయన ఒక్కటే నమ్మారు, నా ప్రభు నమ్మదగిన వాడని. ఆ క్షణం నుంచి మరలా దాని గురించి ప్రభు నన్ను ప్రశ్నించలేదు. కానీ ఈ రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రభుని ప్రశ్నించే పని మీదే మనం ఉంటాం. నాకు ఎందుకు ఇవ్వయ్యా, నువ్వు ఎందుకు ఇవ్వాలి? నీలో విశ్వాసం లేనప్పుడు ఎందుకు ఇవ్వాలి? మొదటిగా విశ్వాసాన్ని కలిగి ఉండాల్సింది నువ్వు, నమ్మాల్సింది నువ్వు, నమ్మిన దానిని పొందుకోవాల్సింది నువ్వు. అది మానేసి దేవుణ్ణి ఎలా ప్రశ్నిస్తారు? ఈరోజు ఆశీర్వాదము, శాపము, జీవము, మరణము ప్రతిదీ మీ వద్ద పెట్టారు ఆయన. మీరు దేన్ని ఆపేక్షిస్తున్నారనేది మీ ఇష్టం, దేన్ని పొందుకోబోతున్నారనేది కూడా మీ ఇష్టం. అన్నీ మీకే, మీ నోటికే దేవుడు అధికారాన్ని ఇచ్చారు. మీ హృదయం ఒకదాంతో నింపబడుతుంటే నోరు ఇంకొకటి మాట్లాడుతూ ఉంటుంది. కానీ హృదయం దేనితో నింపబడితే నోరు అదే మాట్లాడాలి. కానీ ఈరోజు క్రైస్తవ సమాజంలో దీనికి వ్యతిరేకమైన క్రియలు జరుగుతూ ఉన్నాయి. మన విశ్వాసాన్ని మాటల్లో చూపించగలుగుతున్నాం కానీ క్రియలు చూపించలేకపోతున్నాం. ఇక్కడ సారా జీవితంలో ఆలస్యం కావటానికి కూడా తను విశ్వసించటంలో లోపం ఉంది కాబట్టి ఆలస్యం జరిగింది. కానీ ఈ లోపము మనలో ఉండకూడదనే ఈ విషయాలు దేవుడు మనకు చూపించి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. చాలా స్పష్టంగా దేవుడు రాయించారండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, ప్రతి స్త్రీ పురుషులు జ్ఞాపకం ఉంచుకోండి, 11వ అధ్యాయము 11వ వచనం. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. శక్తి దేవుడే ఇచ్చారు. అయితే ఆ శక్తి తను పొందుకోవటానికి గల కారణం తను దేవునిని ఎంచుకుంది, నమ్మింది, విశ్వసించింది. క్రియలేని విశ్వాసము మృతము. అది ఎంతగా మనం చూపించినా దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఈరోజు సారా నమ్మినట్లు గనుక మనం నమ్మితే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మనమందరము నిశ్చయంగా పొందుకుంటాం. దాన్ని మన జీవితంలో మనం చూడగలుగుతాం, దాని ఫలాన్ని మనం అనుభవించగలుగుతాం. మనం మాత్రమే కాదు, మన తర్వాత తరము వారికి కూడా ఆ ఫలాన్ని అందించగలుగుతాం. ఇంతటి శ్రేష్టమైన జీవితము దేవాది దేవుడు మనకు అనుగ్రహించారు. ఇలాంటి అనేకమైన విషయాలు సారా జీవితం నుంచి దేవుడు ఇంకా అనేకం మనకి నేర్పించబోతూ ఉన్నారు. దాని కొరకు మీరందరూ ఆత్మపూర్ణులుగా సిద్ధపడాలనేదే నా హృదయపూర్వక మనవి. ప్రతి ఒక్కరు కూడా ఈ సారా జీవితం గురించి చదవండి. ఆదికాండము 11వ అధ్యాయం నుంచి ధ్యానించండి. దేవుడు మనకి నేర్పించబోయే అనేక అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నింటినీ మనం నేర్చుకోవాలి అని అంటే ముందుగా మనం దాన్ని ధ్యానించడం చాలా అవసరం. దేవుని ఆశ్రయించి తన భర్తకు సారా ఎలా విధేయత చూపించింది,
సారా తన భర్తతో ఎలా ఏకీభవించింది? తన యొక్క వాగ్దానము చేసిన దేవుని సందేహించి తను ఏం కోల్పోయింది? తన ఇంటికి వచ్చిన వారికి సారా ఏ రీతిగా ఆతిథ్యం ఇచ్చింది? ఇలాంటి అనేక విషయాలు దేవుడు చాలా స్పష్టంగా మనకి నేర్పించబోతున్నారు. ఈ విషయాలన్నీ మనం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఆత్మపరంగా మనం ఆత్మపూర్ణులుగా బలపడవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈనాడు సారా ఎలా అయితే తన జీవితంలో విశ్వసించి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మి శక్తి పొందిందో, మనమందరము కూడా ఆ రీతిగానే ప్రభువు నుంచి తన యొక్క శక్తిని విశ్వాసము ద్వారా పొందుకుందుముగాక. ఆమెన్. మహాపరిశుద్ధుర ప్రేమగల మా తండ్రి, నీ ఘనమైన దివ్య నామమునికే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నీవిచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధమును బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. సారా జీవితము ప్రారంభించడానికి మీరిచ్చిన అభిషేకాన్ని బట్టి వందనాలయ్యా. సారా జీవితంలో గొప్ప విషయాలు మీరు మాకు తెలియచేశారు. అవును తండ్రి, సారాయిగా ఉన్న ఆ కలహప్రియ మనస్తత్వం నుంచి సారా ఒక రాజకుమారిగా ఏ రీతిగా రూపాంతరం చెంది ఉన్నదో, అబ్రాము జీవితంలో తన భార్యగా వచ్చినందుకు తను ఏ రీతిగా తండ్రి చేత ఆశీర్వదించబడిందో, మహారాణిగా ఏ రీతిగా మనుషులందరి చేత కొనియాడబడిందో, ఈ విషయాలన్నీ చాలా స్పష్టంగా మీరు మాకు తెలియచేశారు. తెలియచేసిన ప్రతి అంశాన్ని బట్టి నీకే మహిమ చెల్లించుకుంటున్నాను అయ్యా. నేను మాత్రమే కాదు, వింటున్న నీ బిడ్డలు కూడా తమ యొక్క హృదయంలో ముద్రించుకోవటానికి మీరే సహాయం చేశారని నమ్ముతున్నాం తండ్రి. మరొక శుక్రవారము ఇంకనూ లోతైన అనుభవాలు సారా జీవితం నుంచి మీరు మాకు నేర్పిస్తూ ఉండగా భక్తి శ్రద్ధలతో తండ్రి దీన్ని ధ్యానిస్తూ మా యొక్క హృదయంలో ముద్రించుకోవటానికి సహాయం వచ్చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మేమందరము ఆత్మపూర్ణులుగా సిద్ధపడటానికి సహాయం వచ్చేయండి అయ్యా. ఇంకనూ తండ్రి అనేక లోతైన మర్మాలు మీరు మాకు నేర్పిస్తున్నప్పుడు క్రమము తప్పకుండా నీ యొక్క సన్నిధిలో నిలిచి కేవలం నీ నామ మహిమార్థమే తండ్రి నీ సన్నిధిలో నిలవటానికి సహాయం చేయండి. మనుషుల ఘనత కానీ మనుషులను హెచ్చించాలని కాదు, కానీ కేవలం నీ నామాన్ని హెచ్చించడానికి మేము ప్రయత్నం పడేవారిగా మమ్మల్ని బలపరచండి. మానిదిన ఆహారము మాకు దయచేస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇంకనూ దేవా మేమందరము ఏకీభవించి నిన్ను స్తుతించి ఆరాధించడానికి అనుకూలమైన సమయాలు అనేకము దయచేస్తారని, నిరంతరము మీతో నడిచే భాగ్యము మాకు అనుగ్రహిస్తారని చెప్పి నమ్ముతూ మా ప్రియ రక్షకుడైనటువంటి క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ విజ్ఞాపన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్.